అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం పాలక్ పన్నీర్ నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను నేను. మీరు లాస్ట్ వరకు చూసారంటే నేనొక టిప్ చెప్తానండి. అది ఈ డిష్‌ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పాలక్ పన్నీర్. నేను 4 బంచెస్ ఆఫ్ పాలకూర తీసుకున్నాను. అది చాలా లేతగా, ఫ్రెష్‌గా ఉంది. దీన్ని 5, 6 మాట్లు బాగా కడుక్కుని, మనం శుభ్రం చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్లు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ షుగర్ ఈ 2 వేసుకుని, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలకూర ఉంది కదా! ఆ పాలకూరని ఈ నీళ్ళల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఏదైనా గ్రీన్ వెజిటబుల్‌ని నీళ్ళల్లో బాయిల్ చేసుకునేటప్పుడు షుగర్ కనుక వేసుకున్నామంటే, అప్పుడు ఆ గ్రీన్ కలర్ రిటైన్ అవుతుందన్నమాట. మనం ఈ పాలకూరని 5-7 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. పాలకూర బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో చల్లటి నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని, మనం రెడీ పెట్టుకుని, ఈ ఉడికిన పాలకూరని ఇలా ఐస్ క్యూబ్స్ చిల్డ్ వాటర్‌లో వేసేసుకోవాలనమాట. అలాగే ఒక పెద్ద గుప్పెడు నేను కొత్తిమీర తీసుకున్నాను. ఆ కొత్తిమీరని కూడా 5, 6 మాట్లు కడుక్కొని, ఈ పాలకూరలోనే ఉంచేసి, మొత్తం పాలకూరకి 10 మినిట్స్ వరకు ఈ చిల్డ్ వాటర్‌లో రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనం కర్రీకి కావాల్సింది చూద్దాం. నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు. అలాగే 2 టొమాటోస్ అండ్ ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. నేను పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. ఈ లోపల ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, అది కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అది కొంచెం చిటపటమన్నాక చిన్న అల్లం ముక్కని గ్రేట్ చేసి వేసుకోవాలి. అలాగే చాప్డ్ గార్లిక్, మన వెల్లుల్లిపాయలని ఇలా చాప్ చేసుకొని 2, 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వేసుకోండి. లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ పాలకూరకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే దాని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ రావంగానే మనం దీంట్లో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల మిశ్రమం ఉంది కదా! ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని ఒక మాటు ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇది కూడా బాగా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకునేసరికి అది కొంచెం దగ్గరికొస్తుంది కదా! ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం కలిసాక ఇప్పుడు జాజికాయ అంటారు కదండీ! నట్‌మెగ్ దాన్ని కూడా మనం 4, 5 మాట్లు గ్రేట్ చేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళా చేదొస్తుంది. కొంచెం ఇది వేయడం మూలాన దీని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇది కూడా వేసుకొని మనం వేడి వేడి నీళ్ళు జస్ట్ అనియన్స్ మునిగే వరకు పోసుకొని 5-10 మినిట్స్ అనియన్స్ బాగా ఉడికే వరకు మనం సిమ్‌లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి సిమ్‌లో. ఆనియన్స్ కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు నేను 2 టొమాటోస్ చూపిచ్చాను కానీ, నేను ఒకటే టొమాటోని పల్పీగా గ్రైండ్ చేసుకున్నా అనమాట. ఈ టొమాటోస్‌ని 5-10 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇగో చూసారు కదా! టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయింది. ఇప్పుడు మనం పాలకూరని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ ప్యూరీనంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకున్నాక దీన్ని 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యేసరికి పాలకూర బాగా కుక్ అవుతుందనమాట. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. లేకపోతే చుట్టూరా పడుతుంది. సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయింది. నేను ఒక టీ స్పూన్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాననమాట. మిల్క్ క్రీమ్ మీ దగ్గర అమూల్ క్రీమ్ ఉంటే అది యాడ్ చేసుకోండి. లేదా మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నేను మీకొక టిప్ చెప్తా అన్నాను కదా! అదేంటంటే ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ ఉంటుంది కదా! ఆ చీజ్ బ్లాక్‌ని మీరిలా గ్రేట్ చేసి కనుక ఈ పాలక్ పన్నీర్‌లో వేసుకున్నారంటే అసలు టేస్ట్ ఎంత బాగా ఎన్హాన్స్ అవుతుందోనండి. దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్. చీజ్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని నేను ఒక 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని మనం ఈ పాలక్ గ్రేవీలో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఈ పన్నీర్‌కి కూడా మొత్తం పాలకూరలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిందండి. పాలకూరలో మొత్తం పన్నీర్ అంతా గూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ ఔట్ చేసుకుందాం. ఇలా డిష్‌లో వేసుకున్నాక చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంది కదా! దీన్ని మనం చిల్లీ గార్లిక్ ఆయిల్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం గార్లిక్‌ని ఇలా చాప్ చేసి వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక
చిల్లీ పౌడర్ వేసుకొని మనం ఇలా కనుక మొత్తం గార్నిష్ చేసుకున్నామంటే, ఈ డిష్ చూడ్డానికే కాదండి, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ నేను చెప్పిన ఆ చీజ్ బ్లాక్ తోటి గ్రేట్ చేసిన టిప్ ఒకటి, ఈ గార్లిక్ తోటి గార్నిషింగ్ ఒకటి కంపల్సరీ చేసి చూడండి. మీకందరికీ నచ్చుతుంది. So go ahead and like, share and subscribe to my channel for more such videos, and thank you for watching My Indian Platter.